ఈ జ్యోతిష్ శాస్త్రం అంటే నక్షత్రాల మీద కొంత ప్రభావం, రాశి మీద కొంత ప్రభావం, పదాల మీద కొంత ప్రభావం ఉంటుందన్నమాట. ఈ 3 సెక్షన్ల మీదనే మనిషి యొక్క జీవితం నడుస్తుంటుంది. ఈ మేషరాశి ఏంటంటే శిరస్సు సంబంధించింది. వృషభం వచ్చేసి కంఠానికి సంబంధించింది, మిథునం వచ్చేసి హృదయం సంబంధించింది, కర్కాటకం వచ్చేసి గుండె సంబంధించింది, సింహం అనేది కడుపు సంబంధించింది, కడుపు సంబంధించింది, కన్య అనేది ఈ పాత్రకు సంబంధించింది. కన్య, తుల కటి ప్రదేశం, వృచ్చికం మోకాళ్ళు, ధనస్సు పిక్కలు, మకరం ఈ పిక్కలు, కుంభం ఈ పిక్కలు, పాదాలు మీనం. మనిషి యొక్క పరిమాణం అంతా కూడా గ్రహాల మీద ఉండిపోయింది అన్నమాట. పాదాలు మీనరాశి. మొత్తం టోటల్ గా బాడీ నుంచి కింద వరకు అన్ని రాసులన్నీ వాటి యొక్క ప్రభావం చూపిస్తుంది. మేషంలో ప్రాబ్లం ఉంటే శిరస్సు సంబంధించిన ప్రాబ్లం వస్తుంది, వృషభంలో ప్రాబ్లం ఉంటే గుండె సంబంధించిన పైన కంఠం సంబంధించిన ప్రాబ్లం వస్తుంది. ఇలా ప్రతి గ్రహానికి ప్రతి రాశులకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ రాశికి ప్రభావాన్ని బట్టి మనిషి జీవితం నడుస్తుంటుంది అనమాట. అంటే మనిషికి వచ్చే ప్రాబ్లమ్స్ వాటి యొక్క రాశులను బట్టి అనమాట. అంటే ఆ రాశి యొక్క ప్రభావం చెడు రాశి చెడు దోషం ఉంటే అది దాన్ని ఏంటంటే లగ్నాత్ చూసుకోవాలి, లగ్నం పట్టుకోవాలి, అంటే పుట్టిన సమయం పట్టుకోవాలి. ఆ పుట్టిన సమయాన్ని బట్టే జీవిత ప్రమాణం వస్తుంది అనమాట. అంతేగాని జ్యోతిష్ శాస్త్రం అద్భుతమైనది. మాకు గర్గేడ్ అని మహాసుమరు రాశారు, చాలా మంది రాశారు, కానీ ఆయన రాసిన చాలా అద్భుతం అనమాట. వాస్తుశాస్త్రంలో విశ్వకర్మ లాగో జ్యోతిష్ శాస్త్రం గర్గేడ్ అంత పవర్ఫుల్ పర్సన్ అనమాట. ఇవన్నీ సేకరించి ఆయన తయారు చేశాడు.